యుఎస్ ఈస్ట్ కోస్ట్ అంతా వింటర్ స్టార్మ్ అలర్ట్సే. మార్నింగ్ లేవగానే చలికి వణుకుతూ లేచాను. బయట చూస్తే ఆల్రెడీ స్నో పడడం స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లైక్ 20 inches ఆఫ్ స్నో అంట. ఇంట్లో నుంచి చూడడానికి బానే ఉంది కానీ బయటికి వెళ్తేనే తెలుస్తుంది వింటర్ స్టార్మ్ అంటే ఏంటో. ఫ్రెష్ అప్ అయ్యి కిందకెళ్ళి చూస్తే ఇంటి ముందు వింటర్ స్టార్మ్ వెల్కమ్ చెప్తుంది. ఆల్రెడీ 2 to 3 inches దాకా స్నో పడి ఉంది. చిన్న చిన్నగా డోర్స్ వరకు ఆల్మోస్ట్ స్నో ఫిల్ అయిపోతూ వస్తుంది. అలా బయటకి వెళ్ళి స్నో స్టార్మ్ అంటే ఏంటో చూద్దామని వెళ్ళాను. చలి అంటే చలి కాదు, ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. అసలు 1 minute కూడా ఉండలేకపోయాను నేను. ఇంత చలికి మైండ్ పనిచేయాలంటే కాస్త కాఫీ పడాలి. సో ఐ గాట్ ఏ హాట్ కప్ ఆఫ్ కాఫీ. ఆ చలికి వేడిగా కాఫీ తాగుతుంటే చాలా బాగా అనిపించింది. దెన్ స్నో క్లీనింగ్ వెహికల్ వచ్చి ఇంటి ముందు స్నో అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు. చూడడానికి సాటిస్ఫైయింగ్ గా ఉన్న చేసేవాడి కష్టాన్ని అయితే మెచ్చుకోవచ్చు. ఈవినింగ్ అయ్యేసరికి చలి ఇంకా పీక్స్ కి వెళ్ళిపోయింది. వార్మ్ గా ఇంట్లో క్యాండిల్స్ వెలిగించి వి స్టార్టెడ్ హ్యావింగ్ హాట్ చాక్లెట్. బయట అంతా రోడ్లు స్నో తో కవర్ అయిపోయింది. లోపల మాత్రం వార్మ్ అండ్ పీస్ఫుల్ గా ఈ హాట్ చాక్లెట్ తాగుతూ ఉంటే ఈ స్నో డే లో ద బెస్ట్ మూమెంట్ ఇదే అనిపించింది. డే కి పర్ఫెక్ట్ ఎండింగ్ ఈ స్పైసీ పనీర్ పులావ్. దట్ ఈస్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.